ప్రధానంగా ప్రయోగ సంబంధమైన దోష పరిహారం, నరఘోష, దృష్టి దోషం, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, అనధికార ఘోష ఇత్యాదులను నివారింపజేయటమే కాకుండా ధనాన్ని ఇవ్వటం కానీ, ఆర్థిక అభివృద్ధిని కానీ, వ్యాపారంలో ఎదుగుదలకు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్కి కానీ, కావలసిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్కి కానీ, ఇలా అనేక మార్గములు. కోర్టు ఇష్యూస్లో విజయాలు, కోర్టు గడపెక్కవలసిన పరిస్థితులు వస్తే అందులో నుంచి ఏదో ఒక మార్గంలో పక్కకి తప్పుకోగలిగిన భాగాలు ఏర్పాటవుతాయి. ఆర్థిక సంబంధమైన విశేషాలు కలుగుతాయి. మట్టి ప్రమిదలలో కొబ్బరి నూనె, ఆముదము, నువ్వుల నూనె, ఈ 3 నూనెలు సమపాళ్లుగా మిశ్రం చేసి, అంటే 100 గ్రాములు అది, 100 గ్రాములు ఇది, 100 గ్రాములు ఇది ఒక డబ్బాలో కలుపుకోండి. మట్టి ప్రమిదల్లో పోసి దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసి దత్తాత్రేయ స్తోత్రం, లేకపోతే హనుమాన్ చాలీసా, లేకపోతే హనుమత్తు స్తుతి, ఏదైనా హనుమ స్తోత్రం, హనుమంతు బడబానల స్తుతి ఇత్యాదులు పారాయణ చేయండి. సర్వశత్రు సమ్మూలనాశనం, సర్వశత్రు పరిహారం, శత్రువుల వలన కలిగేటువంటి ఇబ్బందుల నుంచి రక్షణ, అకారణ కలహములు, వైరములు, శత్రుత్వములు మనకి ఇబ్బందిని ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశములు, అంటే ఒక గోడలాగా మన మీద ఇది ప్రభావితం చేస్తుంది. ఒక రాయి వేసాం, లేకపోతే ఒక పేద బంతి వేసి కొట్టాడు, ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ఎవరు వేశారో అక్కడికే వెళ్తుంది అది. అనగా దీన్నే ఒక రకంగా తిరస్కరణి అని కూడా పిలవడం జరుగుతుంది. తిరస్కరణి అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరు దృష్టి పెట్టారో వాళ్ళకి వెళ్తుంది, ఎవరు నష్టం చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళకే వెళ్తుంది, ఎవరు మంచి చేయాలని చేశారో వాళ్ళకి మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు వచ్చినప్పుడు మంచి చేస్తే మంచి రాదా? కామన్. ఈ దీపారాధన, ఈ స్తోత్ర పారాయణ, ఇందాక చెప్పబడిన 13 ముఖముల రుద్రాక్ష ధారణ అత్యంతమైన యోగముల కింద ఈ కర్కాటక రాశికి చాలా విశేష ఫలితాలను కలగజేస్తుంది. రేపటి రోజున ఇంకొక రాశి గురించి తెలుసుకుందాం. జై గురుదత్త.